స్పెషల్ రెసిపీ వచ్చేసి పాల ఐస్ క్రీమ్ అండి. 90s కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన రెసిపీ ఇది. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 2 గ్లాసుల దాకా పాలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఇందులో సేమియాలు ఉంటే చాలా బాగుంటాయండి, అందుకని 2 టేబుల్ స్పూన్ దాకా సేమియాలను యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఉడకాలండి. ఇవి ఉడికిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరను వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో బాదం పొడిని వేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా బాదంని తురుముకొని వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మోల్డ్స్లోకి తీసుకోవాలి. మీ దగ్గర మోల్డ్స్ లేకపోతే ఇలా గ్లాస్లోకి తీసుకోండి. నేను ఇక్కడ మోల్డ్స్ లేని వాళ్ళకి ఇలా చూపిస్తున్నానండి. కవర్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పైన బ్యాండ్ వేసుకోవాలి. ఇలా టైట్గా ఉండాలండి, అప్పుడే మనకు స్టిక్ నిలబడుతుంది. మీ దగ్గర స్టిక్స్ లేకపోతే ఇలా స్పూన్స్ని తీసుకోండి. నా దగ్గర ఐ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను ఐ స్టిక్స్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని 5 to 6 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి పౌడర్స్ మనకి అవసరం లేదండి. ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, హాలిడేస్లో ఇలా చేసి చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.